ఆరుద్ర కార్తె ప్రారంభం రైతాంగానికి కీలకమైన కాలం. ఆరుద్ర నక్షత్రం ప్రవేశంతో ప్రారంభమయ్యే ఈ కార్తెను వర్షాకాల వ్యవసాయానికి శుభసూచకంగా పరిగణిస్తారు. వ్యవసాయ పనులకు అనుకూలమైన ఈ కాలాన్ని రైతులు ఎంతో ఆశాజనకంగా భావిస్తారు. ఆరుద్ర కార్తె ప్రారంభం సందర్భంగా కార్తె విశిష్టతపై కథనం. తెలుగు రైతాంగ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన ఆరుద్ర కార్తె ప్రారంభమైంది. వ్యవసాయ పనులకు అనుకూలమైన ఈ కాలాన్ని రైతులు ఎంతో ఆశాజనకంగా భావిస్తారు. ఆరుద్ర నక్షత్రం ప్రవేశంతో ప్రారంభమయ్యే ఈ కార్తెను వర్షాకాల వ్యవసాయానికి శుభసూచకంగా పరిగణిస్తారు. పురాతన కాలం నుండే రైతులు ఆరుద్ర కార్తెను ఆధారంగా చేసుకుని పంటల సాగు ప్రణాళికలను రూపొందించేవారు. ఈ సమయంలో కురిసే వర్షాలు ఖరీఫ్ పంటలకు ఎంతో అనుకూలంగా ఉంటాయని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి వంటి పంటల సాగుకు ఈ కాలం కీలకంగా మారుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరుద్ర కార్తె సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని రైతులు దేవతలను ప్రార్థిస్తారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది కూడా మంచి వర్షాలు కురిసి వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. వ్యవసాయం ప్రధాన ఆధారంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఆరుద్ర కార్తె రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రకృతి అనుకూలించి సమృద్ధిగా వర్షాలు కురిస్తే రైతుల కష్టాలు ఫలించి మంచి దిగుబడులు సాధ్యమవుతాయని వ్యవసాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.